Hello everyone, welcome to our channel. We for Vaishu. Wish you all a happy Raksha Bandham. Rakhi Purnami శుభాకాంక్షలండి అందరికీ. సో ఇప్పుడు ఫస్ట్ మనము వినాయక తండ్రికి దేవుడికి మనము రాఖీ కట్టేసి ఫాస్ట్గా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఆఫీస్ అయిపోయింది, 6 అవుతుంది ఇప్పుడు టైం. ఫాస్ట్గా మనం రాఖీ కట్టేసి లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీ వన్ అండి. అండ్ నాకు ఈ రాఖీ ఇంకొంచెం స్పెషల్ ఎవ్రీ ఇయర్ కంటే, బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ రాఖీ ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ నేను అనుకున్నాను ఈసారి వెండి రాఖీ కట్టాలి అని చెప్పేసి. అయితే సడన్గా నేను మామ్తో చెప్పాను అనమాట, ఇలా అనుకుంటున్నాను అనగానే మామ్ ఇమీడియట్గా తెచ్చేశారు. అండ్ నెక్స్ట్ ఏంటి, పార్సల్ చేయాలి అలా అని చెప్పేసి నేను ఇక్కడ యూకేలో ఒక అక్క వాళ్ళు ఉంటారు, ఆ అక్క వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వస్తున్నారు అంటే ఇంకా ఇమీడియట్గా మామ్కి కాల్ చేసి చెప్పేశాను. సో పార్సల్ చేసేసారనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ మామ్, ఇంత ఇమీడియట్గా నా కోసం ఇవన్నీ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్క కూడా. అండ్ ఇవే అనమాట మామ్ తీసుకున్న రాఖీస్. సో యాజ్ యూ ఆల్ నో, ఫస్ట్ నేను గణపయ్యకి రాఖీ కడతానమాట ఎవ్రీ ఇయర్. సో ఆబ్వియస్లీ ఇంకా పెళ్ళయ్యాక అందరి తరపు నుంచి హస్బెండ్కి నేనే కట్టేస్తున్నాను అనమాట రాఖీ. సో మా హస్బెండ్కి ఓన్ సిస్టర్స్ ఎవరు లేరు, లైక్ వాళ్ళు ముగ్గురు బ్రదర్సే అనమాట. సో ఉన్న వాళ్ళందరూ సిస్టర్సే, నేను తప్ప కాబట్టి. సో మీ అందరి తరఫు నుంచి నేనే కట్టేస్తున్నాను అనమాట నిఖిల్కి. సో గిఫ్ట్ మాత్రం నాకే ఇచ్చారు ఫైనల్గా. సో ఇలా మేము రాఖీస్ టై చేసుకుంటున్నప్పుడు మామ్, డాడ్ అండ్ ఆంటీ కూడా లైన్లో ఉన్నారు, లైక్ కాల్లో ఉన్నారు, వీడియో కాల్లో. సో చెప్తున్నారనమాట, అలా రాఖీ రోజు ఒక్క రాఖీ అన్న కట్టుకోవాలి అని చెప్తే ఇంకా ఇద్దరం అలా టై చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ తమ్ముడి దగ్గరికి వచ్చేసాం. సార్ దగ్గర దీపాంతకి ఇవి ఏమి లేవు. మళ్ళీ నిఖిల్ వంట సామాన్ దేని, ఇక్కడేమో టైం అయిపోతుంది, పౌర్ణమి అయిపోయే లోపు కట్టేసేయాలి. అందుకే ఇంకా ఫాస్ట్గా నిఖిల్ వెళ్ళినారు అవి తీయడానికి. మా తమ్ముడు ఇల్లు మీకు చూపించలేదు కదా ఇప్పుడు. అరే అమ్మాయిలకు కూడా ఇన్ని షూ ఉండవు కదరా, అమ్మాయిలకు కూడా ఇన్ని షూ ఉండవు. ఇంట్లో గుమగుమలు ఎక్కువ వస్తున్నాయి. సో మా తమ్ముడు నా కోసం వాళ్ళ బావ కోసం పావు బజ్జీ ప్రిపేర్ చేశారనమాట. సూపర్ యమ్మీగా ప్రిపేర్ చేస్తాడు మా తమ్ముడు ఫుడ్ అయితే. బికాజ్ నేను మ్యారేజ్ కాకముందు నేను మా తమ్ముడు ఒకటే దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి ఆల్మోస్ట్ తమ్ముడే కుక్ చేసేవారు ఫుడ్ అంతా. సూపర్గా కుక్ చేస్తాడు. నాకంటే నీట్గా పెట్టుకున్నావు కదా నాన్న ఇల్లు. గుడ్ గుడ్. బాగుందమ్మా, ఇల్లు బాగుంది, బాగా పెట్టినావు. ఓ మై గాడ్, ఆ సౌండ్ ఆపు, భయం అయింది, ఎవరైనా వచ్చిరేమో అనుకుంటా. ఏదైనా రక్షాబంధన్ పాట చూడండి రేపు పొద్దున. సంతు, ఈయననే మా తమ్ముడు.
చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. వంట చేస్తాడు మంచిగా, ఇట్లా ఇల్లు కూడా నీట్గా పెడతాడు. సిగ్గింగ్ రే ఏ ఏ ఏ సిగ్గింగ్ రే. సో ఇగో ఇట్లా మంచి మొన్ననే కొత్త టీవీ కొన్నాడు. కాకపోతే ఇప్పుడు పెళ్ళి అయ్యాము, ఇంకొక 2-3 సంవత్సరాలు అవుతుంది ఆయనకు పెళ్ళి చేయడానికి. ఈలోపు ఎవరైనా ఉంటే మాకు పెడుతూ ఉండండి, మేము స్వయంవరం ఏర్పాటు చేస్తాం. కుక్కను ఏ టైం అవుతుంది, నువ్వు అయితే కానీ ఇంట్లో ఓ కుంకుమ లేదు. పూజ అయితే బాగానే చేస్తా అంటాడు, కుంకుమ లేదు, నెయ్యి లేదు, దీపానికి ఒత్తులు లేవు. ఇండియాకి వచ్చేసరికి ఇంట్లో దీపం పెట్టుకోరా. నన్ను అడిగితే నా దగ్గర మస్తు ఉన్నాయి, మమ్మీ నాకు ఫుల్ పంపింది. చేస్తా అప్పుడప్పుడు. సో ఇట్లా కానీ లేలే ఆ చైర్ మీద కూర్చుంటావా? ఏంది వీల్ చైర్లా ఉంది. నేను కూర్చోను కానీ కా కూర్చో. డాడీ ఫోన్లోనే మమ్మీ ఎత్తింది. నువ్వు అనుకున్నట్టు వచ్చిందా? సర్ప్రైజ్ రా. వావ్, ఇప్పుడు దీన్ని బయటకు తీసుకోతే కష్టం కదా మరి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా కామెడీగానే ఉంటాం, కానీ అప్పుడప్పుడు కొట్టుకుంటామండి. ఎంత పెద్దగైనా కానీ అప్పుడప్పుడు కొంచెం కొట్టుకుంటూ ఉంటాము. ఇంకా మా మమ్మీ డాడీ ఉండి ఒక్కరిని తిట్టారనమాట, ఎవరు తప్పున్నా ఇద్దరికి పడేవి తిట్లు. సో అలా. సో హోప్ ఈసారి రాఖీ తమ్ముడికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఏమంటారు గోల్డ్ రాఖీ కట్టాలని కోరుకుంటున్నాను. లైక్ ఏ రాఖీ అయినా ఒకటే అండి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మనని ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ మనం వాళ్ళని బ్లెస్ చేసి అంతే ఇష్టంగా వాళ్ళని చూసుకుంటున్నామా అనేది మాత్రమే కౌంట్ అవుతుంది. ముక్కు మొయ్యాలి అప్పుడు. ఇది కూడా తినాలి ఇప్పుడు నువ్వు ఒకటన్నా. జగమణి పతికేటి తమ్ముడు వీడురా, అక్కనే బిడ్డగా పెంచేటి అమ్మైనాడురా. వీడి ప్రేమని పొగడగా భాషలేవి చాలవురా. ఈ తమ్ముడే తన అక్క తమ్మై లాలించే లాలించే, అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే. కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే, వయసు మీరిన పాసమే ఒక కావ్య. రక్షాబంధన్ టు మై ఏటీఎం. అది కూడా వంద కష్టం. నేను ఇంకోటి రాలేదు, వాచ్ రాలేదు. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఇస్తా, వాచ్ ఇస్తా. ఓకే గాయ్స్, లాస్ట్ షో ఏంది? బాయ్ ఏ నిమిషం బాయ్. సూపర్ ఉన్నాడు డాడీ. అసలు బాక్స్ కూడా ఓపెన్ చేయలే. ఏ బాగుందట, బాగుందట. డబ్బా బాగుంది అన్నాడు. అమ్మా డబ్బా బాగుంది. కొడుకు కొడుకిచ్చి
నీకు గుర్తుందా అసలు? దాని పేరు అడిగి అమ్మకు అప్పుడే ప్రెస్ వచ్చి ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే పెళ్ళికి పెట్టిన ఇంకా బాగా క్లీన్ చేస్తాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు. ఇలా నాలాగా కాకుండా వీడు నాకు ఆపోజిట్. సో ఫ్రెండ్స్ ఇలా మొత్తం నాకు ఆపోజిట్ ఫ్రెండ్స్ ఇట్లా చెత్త చెత్త వేస్తాడు, వీడు మళ్ళీ క్లీన్ చేసుకుంటాడు. చూడండి ఎంత బాగా పెంచారో మీ కొడుకుని. అక్కడ పెంచాలి, నేను పెంచి నీకు వచ్చిన ఒక పనులని, నేను నేర్పించిన పనులు, ఇంటి పని వంట పని అన్నీ నేర్పించిన నీ కొడుకుకి. ఈ కొడుకు కూడా నేర్పించిన అన్ని నేను నేర్చుకోవాలి, నేను నేర్పిస్తున్నా. ఒక సగం నేర్చుకుంటా అయిపోతుండే కదా మరి. అట్లా కాదు, నీకు నేర్పించేసరికి సంవత్సరాలు అవుతుంది, నేనే నేర్చుకోవాలి మళ్ళా. తిందాం లేండి అనుకో, మీరు కూడా తింటారు లేండి. అమ్మా ఎంత పొడిచిపోతాడు ఆయన. ఒకరోజు నేను మటన్ తెస్తాను, నువ్వే చేయరాము. ఆడున్నప్పుడా ఆంటీ మీరు ఉండొద్దా ఆంటీ ఇంకా ఓకే అమ్మో చేసేసిండు కూడా మరి ఇదెప్పుడు జరిగింది? జరిగింది. నాకెప్పుడు పెట్టలేదు అమ్మా వీళ్ళు. మరి 2 నెలలు నువ్వే కదా చెప్పింది. 2 ఏళ్ళు ఇక్కడ వీడికి వచ్చినప్పుడు చేసిండని చెప్తాను డాడీ. అవునవును, ఇక్కడికి వచ్చినప్పుడు చేసిండు. అప్పుడా? సో ఇక్కడ నేను డాడ్కి కూడా రాఖీ కట్టేశాను కదా, ఇంకా ఇండియాలో సెలబ్రేషన్స్ కూడా మీ అందరు చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి డాడీ తీసుకెళ్లారనమాట రాఖీస్ నానమ్మ తాతయ్య వాళ్ళకు, బాబాయ్ పిన్ని వాళ్ళకు అండ్ చెల్లి తమ్ముడు వాళ్ళందరికీ. లైక్ నన్ను ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే అందరికీ తెలుసు, నేను మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్లని కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా అందరికీ రాఖీ కట్టేదాన్ని. సో అదే అలవాటు అయిపోయింది మా ఇంట్లో. ఇంకా మా చెల్లి వాళ్ళందరూ కూడా మా బాబాయ్ వాళ్ళకి, నానమ్మ తాతయ్య వాళ్ళకి, తమ్ముడు వాళ్ళందరికీ కడతామన్నమాట ఇంకా రాఖీస్. సో మా డాడీకి ఏంటి అంటే పెద్ద పెద్ద రాఖీస్ ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు చిన్న రాఖీ తీసుకున్నా కానీ డిజైనర్ రాఖీ ఒకటి, ఈ రాఖీ ఒకటి డెఫినెట్గా తీసుకుంటాము. అండ్ దూది రాఖీ అంటాం కదా, ఊలన్ రాఖీలా ఉంటుంది. సో అది మెయిన్ రాఖీ అనమాట. ఫస్ట్ అది కట్టేసి ఇవన్నీ కడతాము. అండ్ చిన్నప్పటి నుంచి అయినా రాఖీ అంటే ఫుల్ హడావిడి, ఆ పండగ వాతావరణం అంతా మా ఇంట్లోనే ఉండేది. సో అందరు ఇలా లైన్గా కూర్చొని ఇంకా అదంతా రాఖీస్ కట్టుకోవడానికే మాకు ఒక 2 hours ఈజీగా అయిపోతుంది. సో అందరం ఇంకా మేము 4 ఆడపిల్లలం. మా డాడీ వాళ్ళు 4 brothers. సో అలా మేము 4 sisters అనమాట. సో మేము అందరికీ రాఖీస్ కట్టి వాళ్ళకి స్వీట్స్ తినిపించి తర్వాత అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి, సో ఇదంతా ఆల్మోస్ట్ 2 hours ఈజీ ప్రాసెస్ అవుతుంది అనమాట. సో తిన్న సెకండ్ చెల్లి, సో ఫస్ట్ చెల్లి ఫస్ట్ కట్టేసింది కదా, గ్రీన్ కలర్ డ్రెస్లో ఉంది. షీ ఈజ్ మై ఫస్ట్ చెల్లి, ఆ గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్న అమ్మాయి. అండ్ షీ ఈజ్ బ్లాక్ డ్రెస్లో ఉన్న అమ్మాయి సెకండ్ చెల్లి. అండ్ ఈ బుజ్జి పాప థర్డ్ చెల్లి అనమాట, ఇక్కడ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి. సో మేమందరం చాలా అంటే చాలా క్లోజ్ ఉంటాము. సో ఏ ఉన్నా డెఫినెట్గా వీక్లీ ఒకసారి చేసి అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట, వాళ్ళ స్కూల్లో ఏమేమి జరిగాయి అవన్నీ. సో ఆ రోజు మార్నింగే నాకు వీడియో కాల్ చేశారు. సో ఇంకా వీడియో కాల్లోనే కదా ఇంకా అబ్రాడ్లో ఉన్న వాళ్ళు జరుపుకోవాలి. సో ఇవన్నీ చూస్తూ ఉన్నాను. బట్ నేను రాఖీ చాలా మిస్ అవుతాను. ఇండియాలో ఉంటే అది అంటే ఆ ఫీలింగే వేరు కదా, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా అందరు ఇలా లైన్గా కూర్చుంటారు. సో మేము అందరం వెళ్ళి ఇలా రాఖీస్ కట్టేస్తూ ఉంటాం అనమాట. అండ్ దెన్ హీస్ క్యూట్ జున్ను బాబు, ఈయన నా చిన్న తమ్ముడు అనమాట, మా ఇంట్లో అందరికంటే బుజ్జి బాబు జున్ను బాబు. అండ్ దెన్ ఇక్కడ బాబాయ్ వాళ్ళందరితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నా అనమాట నేను. వాళ్ళందరూ నా రాఖీస్ చూపిస్తున్నారు. అందరికంటే పెద్ద రాఖీ నాది. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్చువల్ ఆశీర్వాదం ప్రోగ్రామ్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇట్స్ దసరాకి రాఖీకి ఇది కామన్ అనమాట మాకు. సో ఇలా వీడియో కాల్లో నా కాళ్ళు పెట్టమని చెప్తారు. ఇంకా అలా చూపిస్తుంటే ఇంకా అందరికి ఆశీర్వాదం ఇస్తాను. అండ్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఏమనుకుంటే అది జరగాలి, ఫుల్ హెల్తీగా ఉండాలి అని చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తానన్నమాట.
సో నాకు 3 బ్రదర్స్. నేను ఆల్రెడీ మా తమ్ముడికి కట్టేశాను. ఇంకా వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు, సెకండ్ తమ్ముడు అండ్ థర్డ్ తమ్ముడు. ఆ ఇద్దరు తమ్ముళ్ళకు కూడా నా తరపు నుంచి కూడా రాఖీ కట్టేస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ ఇంకా గిఫ్ట్స్ కదా, సో ఇవన్నీ మా డాడీకి ఇస్తున్నారనమాట నాకు ఇవ్వమని ఆ డబ్బులన్నీ. సో ఎవ్రీ ఇయర్ నార్మల్గా ఫోన్పే త్రూ నాకు సెండ్ చేస్తూ ఉంటారు. సో నేను ఒక మంచి గిఫ్ట్స్ తీసుకుంటాను వీళ్ళందరు గుర్తుగా. అండ్ దెన్ ఇక్కడ డాడీతో బాబాయ్ వాళ్ళతో ఒక మంచి పిక్ తీసేసుకుంటున్నాను. లైక్ ఇట్స్ ఆల్ మెమరీస్ అండి. ఈ వీడియోస్, ఈ ఫొటోస్ అన్నీ కూడా మనము మన మెమరీస్ అన్నిటినీ క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ హియర్ విల్ కంటిన్యూ our UK celebrations. వెరీ గుడ్ బాయ్. బట్టర్లో వేసుకున్నావా? అంతా బట్టర్ వద్దు, నేను డైట్ చేసుకున్నా. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. బటర్లా ముంచుతున్నాడు బ్రెడ్లో వేసి. మరీ అంత బటర్ తినలేను నాన్న నేను. ఇట్లా గ్లాస్ ప్లేట్స్ ఎట్లా పెట్టుకుంటారో కానీ నాకు భయం వేస్తూ ఉంటుంది. స్టీల్ ప్లేట్ లేదా ఒక్కటి కూడా? ఈ గ్లాస్ ప్లేట్లో తినాలంటే భయం అవుతుంది ఆయన. లైటింగ్ బాగుంది యాక్చువల్లీ ఇక్కడ. సూపర్ ఉంటుంది. తమ్ముడు వంట మీరు ఫస్ట్ చూస్తున్నారు. వెళ్ళి నేను చాలాసార్లు చూపించిన కదా తమ్ముడు బ్లాగ్లో. వంట బాగా చేస్తాడు. అంటే ఎక్కువ నేనే చేస్తా, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. ఇట్లా మాట్లాడితే కింద పడ్డది. సో దిస్ ఈస్ మై తమ్ముడు మినీ ఫ్రిడ్జ్. అబ్బో అమ్మో అమ్మో, ఏంటివి? ఇట్లా ఇవి తాగొద్దని చెప్పినా కదా. డర్టీ ఫెలో. ఇవి డీప్ ఫ్రిడ్జ్ లో వేయాలి సంతు. లే, ఐస్ ఉండాలి ఇవి. నువ్వు లెమన్ జ్యూస్ తాగుతావు, మరి ఎందుకు తెచ్చుకున్నావు? ఓయా గీ ఉంది కదా సంతు, ఇగో. ఇది ఓకే. ఏ వావ్, ఐ లైక్ దిస్ ఐస్ క్రీమ్. నాకు వచ్చినా తెప్పించావా ఇవి? థ్యాంక్ యూ, ఐ లవ్ దిస్. ఇప్పుడు నిఖిల్ చూపిస్తాండి మీకు. ఇదేం పచ్చడి? ఇది నేను కూడా ఇదే తింటా. ఇంట్లో ఇదే ఉంది నాకు కూడా. అదే చెక్ చేయాలి. It's all ready. Curry is ready. These are in the house. నిమ్మకాయ పక్క వినుకోవాలి. ఆ టమాటా ఫ్లేవర్ ఉంటుంది. ఆనియన్ కొంచెం సన్నం పోయాలి. అక్కడ మాట్లాడుకుంటున్నారు. నేను ఎప్పుడైతే తిన్నా ఐ వాంట్ టు స్లీప్. హ్యాపీగా తిన్నా, భోజనం నిండిపోయింది. బావ మధ్యలో మాట్లాడుకుంటున్నారు. ఐ యామ్ స్లీపింగ్.
అండ్ దెన్ ఇంక అందరూ ఒక మంచి స్లీపీ మోడ్లో ఉన్నాం కదా, ఇంకా అంతటితో ఆగలేదు ఆ డే, ఇంకా కంటిన్యూ అయిందనమాట. సో మూవీ వెళ్దాము అని అనుకున్నాము. సో దెన్ మూవీకి స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ ఒకటే షో ఉండింది, అది కూడా హారర్ మూవీ. ఇంకా ముగ్గురం హారర్ మూవీకి వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయి బయలుదేరామన్నమాట. స్క్రీన్ నెంబర్ 7. హియర్ వి గో. హారర్ మూవీకి వచ్చాం మేము. సో ఇప్పుడే మూవీ అయిపోయింది. నేనైతే రేపు హాలిడే పెట్టేద్దామని డిసైడ్ అయిపోయా. సో ఆ రోజు అంతా చాలా టైర్డ్గా అనిపించింది అండ్ మొత్తం పార్టీ వైబ్స్లా ఉండిందనమాట. సో నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. ఇంకా హాలిడే పెట్టేద్దాము అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే హాలిడే పెట్టేశాను అనమాట హ్యాపీగా. సో అక్కడ హాలిడే అప్రూవ్ అయ్యాక ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ తమ్ముడు అన్నాడు ఓకే లెట్స్ హ్యావ్ డిన్నర్ అవుట్ సైడ్ అని చెప్పి. ఆల్రెడీ మేము ఫుల్ తినేసి వచ్చాము, కానీ ఇంకా తమ్ముడు అన్నారు ఇవాళ రాఖీ కదా, సో నీకు బావకి ఐ వాంట్ టు గివ్ ట్రీట్, సో లెట్స్ గో ఫర్ డిన్నర్ అని చెప్తే సరేలే అని చెప్పి ఇంకా వచ్చి లైట్గా ఇలా తినేసామన్నమాట. అండ్ దెన్ మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి కాసేపు ఏదన్నా ఆడుకుందాము అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఇంకా తమ్ముడు కార్డ్స్ తీసుకొచ్చాడు. సో కార్డ్స్ ఆడదాము కాసేపు అని చెప్పి. మా తమ్ముడికి ఈ గేమ్ రాదనమాట. ఇంకా నేను నిఖిల్ ఇద్దరం ఆడుకుంటూ ఉన్నాము. ఇంకా తమ్ముడు చూస్తున్నాడు అనమాట ఎలా ఆడాలని చెప్పి. ఆడు అంటే ఆడాడంట అసలు. ఇంక ఈ గేమ్ ఏమన్నా అంటే నన్ను డాడీ ఆడొద్దన్నాడు ఈ గేమ్, డాడీ చెప్తేనే ఆడతా అంటే ఇప్పుడు అంత నైట్ మా డాడీకి నేను కాల్ చేసి చెప్పలేను. సో అందుకే ఇంకా సర్లే అని చెప్పి చూస్తున్నాడు, చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు, మేమేమో ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాము. ఏం చేయాలి అందుకే ఎగ్జామ్ ఈమెయిల్ రాలేదు. చూపి నిఖిల్ నీ కార్డ్స్. పోయింది అది. నంబర్ చూసుకో. దిస్ ఫెలో నాట్ ప్లేయింగ్. కొన్ని నంబర్లు చెప్పొచ్చు కానీ అన్ని నంబర్లు చెప్పలేము. దేంట్లో ఎట్లా చెప్పొచ్చు కొన్ని నెంబర్లు? అండ్ ఐ ఫర్గాట్ టు సే నిఖిల్ నాకు ఈ నైక్ షూ గిఫ్ట్ చేశారనమాట రాఖీకి. సో ఈ షాపింగ్ వ్లాగ్ కూడా మీకు ఫర్దర్గా రాబోతుంది. సో స్టే ట్యూన్డ్. కొంచెం వేసుకొని లేకుంటా ఇది మస్తు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈటింగ్ ఐస్ క్రీమ్. మిడ్ నైట్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? నేను ఇట్లా చేస్తున్నాం 1:30. Hello guys, now the time is అయ్యో యా ఈ స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది. యా ఎర్లీ మార్నింగ్ 3:25 అవుతుంది. ఇప్పుడు మేము ఇంకా పడుకోవాలన్నమాట. సో అంటిల్ వి సీ యూ నెక్స్ట్. అందరు బాయ్ చెప్పండి గాయస్. Okay, until we see you next, don't forget to like, share and subscribe our channel. We for Waishu.